మహబూబాబాద్ జిల్లాలో తాజా పరిస్థితి అందించడానికి మా కరెస్పాండెంట్ రవికాంత్ సిద్ధంగా ఉన్నారు. రవికాంత్, చెప్పండి, మహబూబాబాద్ జిల్లాలో కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారులు చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తుంది, నిజమేనా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అయితే టీఆర్ఎస్ హయాంలోనే కట్టినటువంటి ఇండ్లు ఇప్పటికీ ఇవ్వకపోవడంతో లబ్ధిదారుల ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నటువంటి సందర్భం ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఇవాళ కూడా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి దుబ్బతండ సమీపంలో 284 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను టీఆర్ఎస్ హయాంలో నిర్మించారు. ఆ సందర్భంలోనే 2023లోనే పంచాల్సి ఉండగా అప్పుడు ఎన్నికల కోడ్ రావడం వల్ల ఈ ఇళ్లకు సంబంధించినటువంటి పంపిణీ ఆగిపోయింది. ఈ క్రమంలో కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందన్నటువంటి భావనలో ప్రజలు ఉన్నారు. సంవత్సరం పాటు ఎదురు చూస్తారు. ఆ తర్వాత ఇంకా ఇవ్వకపోవడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహించి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉండేటువంటి ఎంఆర్ఓ కావచ్చు, ఇతర అధికారులతో సహా ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకువెళ్ళారు. ఎమ్మెల్యే యశస్వి రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినా కూడా పట్టించుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. 6 నెలల నుంచి అడుగుతున్నా ఇవాళ ఇస్తాం, రేపు ఇస్తాం, వచ్చే నెల ఇస్తామని దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారని ఒక 3 నెలల క్రితం మాత్రం అర్హులను మరొకసారి గుర్తిస్తున్నాము, అర్హులైనటువంటి లబ్ధిదారులకు తప్పకుండా ఈ 284 డబుల్ బెడ్రూమ్ల ఇళ్లలో ఇల్లు ఇవ్వడం తప్పకుండా ఇస్తామన్నటువంటి హామీ ఇచ్చారు. ఆ ఇచ్చినటువంటి హామీ పూర్తయి కూడా 3 నెలలు అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో మరొకసారి ప్రజలు ఆగ్రహం వేషాలు అయితే అక్కడ ప్రదర్శించినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. సిపిఎం పార్టీ కూడా అక్కడికి వెళ్లి నిరుపేద ప్రజలకు తోడుగా నిలిచి అండగా నిలిచినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులకు నిరుపేదాలైనటువంటి అక్కడికి వచ్చిన లబ్ధిదారులకు మధ్య ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించింది. అయినప్పటికీ నిరుపేద మహిళలు ఆ ఇళ్లకు సంబంధించినటువంటి డోర్లు తెరిచి కొబ్బరికాయలు కొట్టి అక్కడ వాళ్ళు గృహ ప్రవేశం అయితే పూర్తి చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇక్కడ 284 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు తొర్రూరు పట్టణ కేంద్రంలో మనం చూసినట్టయితే ఈ విధంగా ఉంటే పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా 3-4 వేల పైచీలకు ఇళ్ల పరిస్థితి ఈ విధంగా ఉంది. అవి శిథిలావస్థకు చేరుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్కడ చెట్లు పెరిగిపోతా ఉన్నాయి. ఆ ఇల్లు దేనికి పనికి రాకుండా తయారయ్యేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ప్రతి చోట కూడా పాలకుర్తి మండలానికి సంబంధించి దాదాపు చాలా ఇల్లు ఈ విధంగానే మనకు కనిపిస్తా ఉంది. తొర్రూరు అనే గ్రామం ఉంటుంది పాలకుర్తి మండలానికి సంబంధించి. అక్కడ 30 పైచీలకి ఇల్లు, గూడూరు అనే మరో గ్రామంలో 60 పైచీలకి ఇల్లు, కొడకళ్ళ మండల కేంద్రంలో 50 ఇల్లు, కొడకళ్ళ మండలానికి సంబంధించి మొత్తం 22 గ్రామాలు, కొత్తగా ఏర్పడినటువంటి 8 తండాలు గ్రామ పంచాయతీలు, అంటే 30 దాదాపు 30 గ్రామాలకు సంబంధించి అక్కడ పరిస్థితి ఆ విధంగానే కనిపిస్తా ఉంది. ప్రతి ఊర్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినటువంటి సందర్భం. దేవరకుల మండలం ధర్మపురం అనే గ్రామానికి సంబంధించి 30 పైసలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటికీ లబ్ధిదారులను ఎంపిక చేయక అర్హులకు ఇవ్వక పూర్తి స్థాయిలో నిరుపేదలను అన్యాయం చేసేటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో పాలకుర్తి నియోజకవర్గంలో ఈ అసంతృప్తి రోజు ఆగ్రహ జ్వాలలు అయితే మనకు కనిపిస్తున్నాయి. గతంలో కూడా వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనలు తెలిసినటువంటి సందర్భము, ఎమ్మెల్యే యశస్వి రెడ్డికి నిరసన తెగలు జరిగినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఇవాళ మరొకసారి అలాంటి నిరసనే, అలాంటి వాతావరణమే తొర్రూరు పట్టణానికి సంబంధించి మనం చూసాం. పాలకుర్తి నియోజకవర్గం ఇది మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.